సుపరిపాలన లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ క్యాసారంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలో సుపరిపాలన లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో 23 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువలు, అంతర్గత రహదారుల మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పటాన్చెరువు మండలం క్యాసారం గ్రామంలో 50 లక్షల రూపాయలతో తలపెట్టిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కిర్బీ పరిశ్రమ నుండి క్యాసారం మీదుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వరకు వెళ్లి రహదారిలో 2,75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు ఎంపీడీఓ యాదగిరి, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్, పంచాయతీ రాజ్ విభాగం డిఈ సురేష్, మాజీ సర్పంచులు వెంకటరెడ్డి, గడ్డం శ్రీశైలం, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ కొద్దిగా వెనక ఇన్కమ్ సోర్సెస్ ఉన్నది వస్తుంది కానీ అందుకే పైలే వర్క్ అదేనా ఓకే. ఓకే సార్ అన్న కొంచెం ఇటు వచ్చి సార్ 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 ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎంజీఎఫ్ నుంచి 8 లక్షల రూపాయలు డ్రైనేజు, 15 లక్షలతోని సీసీ రోడ్డు ఎస్ఆర్డిఎఫ్తో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది 23 లక్షలతోటి ఈరోజు నూతనంగా ఏర్పడ్డ తర్వాత తొలిసారి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రేపు షార్ట్ పీరియడ్లోనే వారం 10 రోజుల ఫస్ట్ తర్వాత 15 కోట్ల ప్రపోజల్ తయారు చేసి ఈ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలని డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ ఇవన్నీ మౌలిక వసతులన్నీ సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని స్థానిక నాయకులతో చర్చించి ప్రజా సమస్యలను తీసుకొని తప్పకుండా ముందుకెళ్తాం. అదే మాదిరిగా క్యాసారంలో స్కూల్కు 50 లక్షలు, ఒక బ్రిడ్జ్ కంప్లీట్ అయింది 2.5 లక్షలు, సీసీ రోడ్కు 10 లక్షలు, 2.5 కోట్లు, మొత్తము 3.5 కోట్ల రూపాయలతోటి క్యాసారం విలేజ్లో ఈరోజు
వర్కులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇదంతా స్థానిక ప్రజల అవసరాల కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి ప్రజల సహకారము, స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో అందరూ ఒకటయ్యి ఆ సమస్యలు పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.